హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నా అండి. వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి. వంకాయలు కట్ చేసినాక వెంటనే నల్లగా అవుతాయి. సో నల్లగా కాకుండా ఉండాలంటే ఇట్లా సాల్ట్ వాటర్లో వేసుకుంటే నల్లగా నెట్టి కావండి. బాగుంటుంది వంకాయ ఇట్లా వేసుకుంటే. వెంటనే కట్ చేస్తే నల్లగా అవుతుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా, ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ప్లస్ వంకాయలు. చూడండి, వాటర్లో వేస్తే వంకాయలు నల్లగా కాలేదు. సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు అనేవి నల్లగా కావు. ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ వేడెక్కగానే ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం పేస్ట్, మిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర 1 by 1 వేసుకోండి. వంకాయలు ఎప్పుడైనా టిప్పు పాటించండి. వంకాయలు కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్ వేసుకోండి, లేదంటే వెంటనే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, మీకు నల్ల లేకుండా సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఎంత బాగుంటాయో కూడా చూపిస్తా. బౌల్ పెట్టుకున్న, బౌల్ వేడెక్కినాక ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కగానే ఒక 2 minutes ఉంటే ఆయిల్ వేడెక్కుతుంది. చూడండి, ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం పేస్టు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నా, కొంచెం పసుపు, కర్రీకి సరిపడా పసుపు వేసుకోండి. ఇప్పుడు కొన్ని మిర్చి వేసుకోండి. మామూలుగా అయితే కారం వేయాలి ఖచ్చితంగా. వంకాయ కర్రీలో కారం వేస్తేనే బాగుంటుంది. ప్లస్ కారం ప్లస్ మిర్చి వేసుకోవాలి. ఆనియన్ ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించాలి. అప్పుడు కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఒకటేసారి వేయండి. కరివేపాకు చెప్పిన కదండి, కొత్తిమీర మధ్యలో వేయాలని. మధ్యలో వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా, తర్వాత కొత్తిమీర కూడా వేస్తా. ఒకసారి కలుపుకోండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించాలి. అంటే 2 minutes అట్లా పడుతుంది బ్రౌన్ కలర్ రావడానికి. మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉంచితే బ్రౌన్ కలర్ వస్తుందండి. అప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది, మంచి గోలినాయి. ఇట్లా మిర్చి, ఆనియన్, కరివేపాకు ఆయిల్లో మంచి గోలిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఏర్పడకుండా పేస్ట్ లాగా అంతవరకు గోలాలి. సో ఇవి అట్లా గోలుతున్నప్పుడు మాడుతుంది అనిపించినప్పుడు వాటర్ బౌల్ పెట్టుకోండి పైన. అట్లా అయితే మాడది. చూడండి, కొత్తిమీర కూడా వేస్తున్నా, నేను మధ్యలోనే వేస్తాను. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పెట్టాలని మధ్యలో వేస్తాను. ఒక 15 minutes అయితే టమాటా పేస్ట్ లాగా మంచిగా గోలుతుంది. సో మాడకుండా ఉండడానికి పైన వాటర్ బౌల్ పెట్టుకోండి. ఇది కూడా ఒక చిట్కా అండి. కర్రీ వేసేటప్పుడు ఇవన్నీ పాటిస్తే ఎట్లా విధంగా మాడకుండా మంచిగా ఉంటుంది కర్రీ. నేను ఒక 15 minutes మళ్ళీ మూత పెట్టేసి, అది వాటర్ బౌల్ చూడండి, వాటర్ పోసిన బౌల్ పెట్టుకుంటున్నా. ఇలా అయితే మాడకుండా ఉంటుంది అనమాట కర్రీ అనేది. 15 minutes తర్వాత చూపిస్తున్నా. చూడండి ఎంత పేస్ట్ లాగా అయిందో టమాటా ముక్కలు. ఇట్లా పేస్ట్ లాగా కావాలండి టమాటా పీసెస్. ఇట్లా స్పూన్తో ఇట్లా వత్తుతూ ఉంటే ఎంత పేస్ట్ లాగా అయింది. అట్లా అయితే కర్రీ బాగుంటుంది. పీసెస్ ఉంటే కర్రీ బాగుంటుంది. టమాటా వంకాయ కర్రీ కదా. సో టమాటా మంచిగా గోలాలి. ఇప్పుడు ఆ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకుంటే అసలు నల్లగానే కాదు, సాల్ట్ వాటర్ కనిపిస్తున్నాయి కదండి తెల్లగా. ఇది ఒక చిట్కా. దానికి ఉన్న మురికి అంతా సాల్ట్ వాటర్ తీసేసుకొని చూడడం, మురికి అంతా కనిపిస్తుంది, తెల్లగా ఉంటాయి. సో ఈ చిట్కా పాటించండి. లేదా అంటే వంకాయ ముక్కలు వెంటనే నల్లబడితే కట్ చేస్తే. ఇప్పుడు కర్రీ అవడానికి ఇంకొక 20 minutes టైం పడుతుందండి. సో ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాక కాసేపు కలిపి ఒక 5 minutes మళ్ళీ పక్కన పెట్టాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి సరిపడా కారము, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక మళ్ళీ 10 minutes మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి, 10 minutes మూత పెట్టేసుకున్న తర్వాత మాగింది. దీనికి సరిపడా వాటర్ పోయాలండి. ఇప్పుడు మనం టమాటా, ఆలు వేస్తున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకోవాలి. సాల్ట్, కారము, ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత వాటర్ పోయండి. కారము కొంచెం తక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్లో మిర్చి యాడ్ చేసినా కానీ కారం తక్కువనే పడుతుంది. సో సరిపడేసుకోండి. సరిపడేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయండి. ఒకసారి కలుపుకొని
ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నా, మీరు కూడా కర్రీకి సరిపడా యాడ్ చేసుకోండి వాటర్. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మంచిగా ఉడకబెట్టాలండి. మంచిగా ఉడకబెడితే అప్పుడు కర్రీ రెడీ అయినట్టే. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇట్లా ఆయిల్ వాటర్ ఇట్లా మంచిగా వేయాలి. చూడండి కర్రీ అయింది. ఎంత పీసెస్ ఎంత బాగున్నాయో. ఆలు టమాటా కర్రీ రెడీ. ఎంతో టేస్టీ ఆలు టమాటా కర్రీ రెడీ అయిందండి. మీరు ఎలా చేస్తారో చూపండి. ఓకేనా? థ్యాంక్ యూ.